కరివేపాకు పొడి చేసుకోవడానికి కరివేపాకు బాగా క్లీన్ చేసి బాగా ఆరబెట్టాము. డ్రై అయింది. ఇలా డ్రై అయితే క్రిస్పీగా వేగుతుంది. నేను ఎక్కువ కరివేపాకు తీసుకున్నాను. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. 30 దాకా ఉంటాయి. ఎండుమిర్చి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో చిన్నగా లైట్ గా వేయించుకోండి. వేగిని ఒక దాంట్లోకి తీసి పెట్టుకున్నాను. ఇలా వేయించుకొని పక్కన పెట్టుకుంటాము. ఒక స్పూన్ ఆయిల్ వేసాను. ఈ స్పూన్ తో 5 స్పూన్లు ధనియాలు. ఎక్కువ ఆకు తీసుకున్నాం కాబట్టి తక్కువ ఆకు అయితే తక్కువ వేసుకోవచ్చు. సగము మన ఆకుని బట్టి ఇవన్నీ వేసుకోవాలి. ఈ కరివేపాకు ఔషధం లాగా పనిచేస్తుంది. మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. డైజెషన్ కి, వెంట్రుకలు ఎదుగుదలకి, కంటి చూపుకి మెరుగుపరచడానికి రోజు ఒక స్పూను అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఫస్ట్ ముద్దలో తింటే చాలా మంచిది. ఇప్పుడు అదే స్పూన్ తో ఒక 5 స్పూన్లు మినపప్పు. మంచి టేస్ట్, స్మెల్ బాగుంటుంది. అందుకే ఎక్కువ వేస్తాను మినపప్పు. చిన్న మంటలో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇవి కొంచెం వేగినాయి కదా. ఇప్పుడు 1 స్పూన్ అన్ని మిరియాలు ఇవి కొంచెం వేగాయి. 5 స్పూన్లు నల్ల నువ్వులు తీసుకుంటున్నాను. మీరు కావాల్సి వస్తే మామూలు తెల్ల నువ్వులు వేసుకోవచ్చు. మిరపకాయల్లో గింజలు ఉన్నాయి, అవి లేతగా ఉన్నాయి మిరపకాయలు. అందుకే ఆ గింజలు కూడా వేసేస్తున్నా. 1 స్పూన్ ఉంటాయి. ముందుగా వేస్తే మాడిపోతాయి, అందుకని ఇప్పుడు వేస్తున్నాను. ఈ స్పూన్ తో 2 స్పూన్లు జీలకర్ర. ఆకు ఎక్కువ ఉంది కాబట్టి చింతపండు ఇంత వేసుకోవాలి. నేను ఇంత వేస్తున్నాను. చింతపండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కరివేపాకు పొడిలో. ఇలా వేగితే సరిపోతుంది. ఇవి పక్కన తీసి పెట్టుకున్నాం. ఇప్పుడు కరివేపాకు వేయించుకుందాం. ఒక 2 స్పూన్లు ఆయిల్. కరివేపాకు ఎక్కువ ఉంది, 2 సార్లుగా వేయిస్తాను. సగం సగం. దీన్ని కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి. అన్ని ఆకులు క్రిస్పీగా వచ్చేలాగా వేయాలి. చూడండి సౌండ్ వస్తుంది. ఇది కూడా వేగిపోయింది బాగా. ఇలా వేగాలి. చల్లారిపోయింది. మిక్సీ జార్లో వేసుకున్నాం. 2 స్పూన్లు కల్లుప్పు వేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం. ఇలా చేసుకోవాలి. దీన్ని కొంచెం పక్కన పెట్టుకుంటాం. ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేస్తాం. వెల్లుల్లిపాయలు మొత్తంకి నెయ్యాలి. సగం దీంట్లో వేస్తున్నాను. ఇప్పుడు ఇలా మిక్సీ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఈ పొడి కొరవ పొడి వేసేసి ఈ ఆకు కూడా వేసేస్తున్నాను. దీన్ని కూడా ఇలాగే మిక్సీ పట్టుకుంటాం. మొత్తం వేసేసి వెల్లుల్లిపాయలు వేసేస్తాం. ఇలా వస్తే చాలు పౌడరు. వెల్లుల్లిపాయలు స్మెల్, ధనియాలు, మినపప్పు, మిరియాలు, జీలకర్ర అన్ని మంచి స్మెల్ వస్తున్నాయి. మనం ఇలా డబ్బాలో పోసి పెట్టుకున్నామంటే 1 మంత్ తినొచ్చు రోజు. పిల్లలకి కూడా పెట్టండి, అరుగుదలకి చాలా మంచిది. దీంట్లో వేసిన ఉప్పు, కారం అన్ని కరెక్ట్ సరిపోయినాయి. ఇంకా నేను ఒక్కరో కూడా పైనుంచి సాల్ట్ వేయలేదండి. కల్లుప్పు కరెక్ట్ సరిపోయింది.